సరిహద్దులను విశాలపరచమంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత తనకు కలిగిన భూమిని నాకు ఇంత ఆస్తి ఇచ్చావు కదా ప్రభా, నాకు ఎంత దయచేయు అంత దయచేయి అనేసి వాటి కోసము కాదు. కానీ ఏదైతే ప్రతి వ్యక్తి జీవితంలోని ఆ యొక్క బలాన్ని ఆత్మీయంగా ఏదైతే అభివృద్ధి చెందకుండా కొన్ని బోర్డర్స్ కొందరు గీసుకుంటారు. ఇంతవరకు చాలు, నా ఉద్యోగంలో నేను ఇంతవరకు నమ్మకంగా ఉంటే చాలు అనుకోని ఇప్పుడు బోర్డర్స్ గీసుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తారంటే నీ పరిస్థితులు సరిహద్దులు అన్నిటిని కూడా విశాలపరచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక ఆ విశాలతలోనికి అనేక మందిని ప్రార్థన పరుల్ని సేవ చేసేవారు అయితే వారి పరిస్థితులని దేవుడు సరిహద్దులని విశాలపరిచి వారిని ఇంకా అనేక మందిని దేవుని మందిరానికి తీసుకొని రావడం, లేకపోతే దేవుడి యొక్క పరిచర్యలో పనిచేయడానికి ఉపయోగపడేలా తీసుకురావడమే సరిహద్దులను విశాలపరచడం అనేది. చాలామంది అనుకుంటారు సరిహద్దులు విశాలపరచడం అంటే ఆస్తుల్ని పెంచుకోవడము, లేకపోతే అంతస్తులు పెంచుకోవడం, కారులు కొనుక్కోవడం అనుకుంటారు. ఆ సరిహద్దులు కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితాల్లోని సరిహద్దులు అన్నవి మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, యెషయా 54వ అధ్యాయము 2-3 వచనాలు. విశాలపరచుము, నీ నివాస స్థలములు దానిలో నీ మేకులు దిగొట్టము, కుడివైపునకును వ్యాపించెదవు, నీ సంతానము హల్లెలూయా. అంటే ఆ గుడారం మేకులను గుడారంలో ఏం చేయమంటున్నారు? అన్ని వెడల్పు చేసి విశాలపరిచి అనేక అనుజనులకి నివాస స్థలముగా దాన్ని చేయమని చెప్తున్నారు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మన విశాలత పరుచుకునేటప్పుడు అది ఏం చేస్తారంటే అనేకులకు నివాస స్థలముగా దేవుని యొక్క మందిరము, లేకపోతే ప్రార్థనా జీవితము, భక్తి జీవితము విశాల స్థలానికి ఉండేవారిగా ఉండాలి. అందుకనే ఒక చెట్టు, ఒక కొమ్మ ఉందనుకోండి, ఆ కొమ్మలోని ఏం చేస్తారు? ఒక కొమ్మ ఉండేటప్పుడు అందమైన నివాసం ఉండడానికి, పక్షులు వాలడానికి ప్రయోజనం అనేది లేదు. ఒక వృక్షం ఉందండి, అది పెరిగి పెద్దదైన తర్వాత అందులో అనేక నివాసాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి, పక్షులు ఉంటాయి. కాలినడకను వెళ్ళినట్టు నేల కోసమా చెట్టు కిందకి వస్తూ ఉంటారు. అలాగే మన సరిహద్దులు విశాలపరచుకోవడం అని అంటే మనకి కలిగిన దానిలోని ప్రతిదీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఆస్తి అంతస్తు కాదండి, భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అనేకులకి ఆశ్రయపూర్వముగా మనము ఉండేవారిగా ఉండాలి. ఆ విషయం తెలిసిన వాడు కనుక ఎబేసి ఏం చేస్తున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు మనిషి దేవునికి ప్రార్థన